పుట్టినరోజు జరుపుకునేది మీకు తెలుసు కదా, అందరికి చెప్పండి. ఒక కేక్ తీసుకొస్తారు, దాని మీద మన పేరు రాస్తారు, దాని మీద క్యాండిల్ పెడతారు, వెలిగిస్తారు. వాళ్ళు ఊపుతారా లేదా? ఊపరా ఎవరు? ఈ ఊపిన వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారా లేరా? ఉంటారు కదా. అదే కదా బర్త్డే అంటే జరిపేది. ఇది తెలియదు ఎవరికి. కాబట్టి పుట్టినరోజు అంటే ఏం చేయాలి అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి. శాస్త్రం చెప్పిన ప్రకారంగా బ్రహ్మ ముహూర్తంలో లేచి మంగళ స్నానాలు చేయించుకోవాలి. అమ్మ నాన్న వాళ్ళకి తెలియాలి ఈ విషయం. మంగళ స్నానాలు చేయించిన తర్వాత, మంగళ స్నానాలు ఏంటంటే పసుపు నీళ్ళతో స్నానం చేయాలి, శుద్ధిగా తలంటూ స్నానం చేసుకోవాలి. చేసుకున్న ఆ రోజున భగవంతుని దగ్గరికి, దేవాలయానికి వెళ్ళాలి. ఇంట్లో మనము ఒక పురోహితుని పిలుచుకొని, లేకపోతే మనకు తోచినటువంటి ఆయుషోహోమం జరిపించుకోవాలి. మనకు ఆయుష్ పెరగాలి కదా, ఆయుషోహోమం జరిపించుకోవాలి. ఎన్ని బర్త్డేలు ఉన్నాయో అన్ని బర్త్డేలు, ఉదాహరణకి మీకు 11వ బర్త్డే అయిందనుకోండి, 11 ఆవు నెయ్యితో, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి. ఒక దేవుని పటం, మీ ఇష్టదైవము కులదైవం పటం ఉంటుంది, ఆ పటం పెట్టి ఆ దీపాలు, ఇక్కడ దీపారాధన ఎలా చేస్తామో అలా మీ స్నేహితులని, కుటుంబ సభ్యుల్ని పిలుచుకొని ఆ దీపారాధన చేయాలి. ఆ రోజు దీపారాధన చేసే సమయంలో పుట్టినరోజు యొక్క సంస్కృతంలో ఒక పాట ఉంటుంది, ఆ పాటను పాడాలి, నేర్చుకోవాలి. వీటన్నిటిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వలన కొన్ని మైళ్ళ పాటు, ఒక ఏరియా మొత్తం కొన్ని మీటర్ల, 100 మీటర్ల పాటు పాజిటివ్ ఎనర్జీ, ఆక్సిజన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు హోమం చేశారు అక్కడ, ఇప్పుడు నేను సైంటిఫిక్గా ప్రూవ్ చేయొచ్చు. అక్కడ హోమం చేసినప్పుడు ఆ హోమ ద్రవ్యాలు, ఆ నెయ్యి, అవన సామాగ్రి అవన్నీ వేయడం వలన అక్కడ